తెలివి తక్కువగా ఉన్నాడంటే వీనికి తెలివి లేదురా అంటారు. ఈ అమ్మాయికి తెలివి తక్కువరా అంటారు. ఏం చేయాలో పాపం తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏ పనికి వెళ్ళాలో తెలియదు, తెలివి తక్కువ అమ్మాయి పాపం అంటారు. అదే అబ్బాయిని చూస్తే తెలివి తక్కువ అబ్బాయి, అందంగానే ఉన్నాడు కానీ తెలివి దేవుడు తక్కువ ఇచ్చాడు. అంటే పని చేసేది తెలియదు, తినే ఆహారము తెలియదు, కాబట్టి వాడికి తెలివి తక్కువగా ఉంది అంటారు. అంటే ఇప్పుడు ఎండి బంగారము అపరంజి సంపాదించేదానికంటే కూడా మనుషుడు ఏమి సంపాదించుకోవాలి? తెలివిని సంపాదించుకోవాలి. ఇంకా ఏం సంపాదించుకోవాలి? జ్ఞానమును సంపాదించుకోవాలి. ఈ జ్ఞానము కానీ తెలివి కానీ దేవుడు నీకు ఇస్తేనే కలుగుతాయి, కానీ నీ అంతటికి నీకు కలగవు. కొందరు అనుకుంటారు, మా అమ్మకి తెలివి ఉంది, మా నాన్నకి తెలివి ఉంది, మా నాన్న మంచి మాటకారి, మంచి జ్ఞానవంతుడు, మా అమ్మ తెలియపురాలు, 10 మందికి సమాధానం చెబుతుంటుంది, వాళ్ళ కడుపులో నేను కొట్టాను కనుక నేను కూడా తెలియమంతురాలనే అనుకుంటారు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, తెలివినిచ్చాడు కదా, అందును బట్టే ఆ జ్ఞానం ఆ తెలివి నీకు వస్తుంది. అదే మీ అమ్మ మీ నాన్నకి తెలివి లేకుండా జ్ఞానం లేకుండా అజ్ఞానంగా ఉండి కొంచెం తెలివి తక్కువగా ఉంటే ఏమంటారు? అరే వీడి నాన్న తెలివిడికి వచ్చింది, వీళ్ళ అమ్మ మాట్లాడికి వచ్చాయి, పాపం వాళ్ళమ్మ పాపం తెచ్చిదిరా. అది తెలివి మంత్రాలు కాదు, కనీసం తెలివి కూడా లేదు. అంటే తెలియలేని వాళ్ళని బట్టి ఏం మాట్లాడుకుంటారు? ఒకరికి మంచాలని తెలియదు, ఒకరిని ఏడిపించాలని తెలియదు, ఒకరు సొమ్ము తీసుకోవాలని తెలియదు, ఒకరు సొమ్ము దోసుకోవాలని దాచుకోవాలని నేను గొప్పని కావాలని చెప్పి అసలు ఆ విషయమే తెలియదు. ఉన్న దాంట్లో తింటది, సంతోషంగా ఉంటుంది, అసలు ఏ బాధ ఉండదు, దేని గురించి ఆలోచించదు, ఏ చింత ఉండదు, ఆమెకి చాలా ప్రశాంతమైన జీవితం అని తెలివిగల వాళ్ళు అనుకుంటారు. తెలివిగల వారికి అన్నీ తెలుసు కాబట్టి వారికి అన్ని సమస్యలు వస్తుంటాయి, అవును కదండి. అదే తెలివి తక్కువ ఉన్న వారికి దేవుడు సమస్యలే పెట్టాడు. వాని తెలివికి తగ్గట్టుగా పెడతాడు, ఆమె తెలివికి తగ్గట్టుగా సమస్యలు పెడతాడు. కనుక దేవుడు బిడ్డాల మనము జ్ఞానము తెలివి కలిగి ఉండడం మంచిదే, కానీ అతి తెలివి కలిగి ప్రవర్తించకూడదు. జ్ఞానం కలిగి ఉండటం మంచిదే, కానీ అతి జ్ఞానము మించిన జ్ఞానం కలిగి ఉండటం కూడా మనిషికి అనారోగ్యమే. కాబట్టి మనము వెండిని బంగారము అపరంజి సంపాదించడం కంటే దేవుడిచ్చే జ్ఞానమును తెలివిని సంపాదించుకోవటం మేలు, శ్రేష్టం అని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియపరుస్తుంది. మరి నువ్వేమి సంపాదిస్తున్నావు? ఎంతవరకు సంపాదించాలనుకుంటున్నావు? ఏమి సాధించాలనుకుంటున్నావు? ముఖ్యంగా జ్ఞానము తెలివితో పాటు నీవు దేవుని సంపాదించుకున్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? దేవుని కలిగి ఉన్నావా? దేవునికి బహుదూరంగా ఉన్నావా? ఒక్కోసారి మనల్ని పరీక్ష చేసుకోవాలి. ఏం సంపాదించలేను? 4 బిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నాడు, వీటిని బట్టి నేను ఏం సంపాదించాను? కనీసం 4 ఎకరాల పొలం లేదు, ఒక 10 సెంట్లు స్థలం లేదు, ఉండటానికి మంచి ఇల్లు లేదు. ఇంతకీ నా బతుకులు ఏం సంపాదించానంటావు నేను? ఏంది నా జీవితం ఎట్లవుతుంది? మళ్ళీ పిల్లలు చూస్తే చదువుకుంటున్నారు, కొంతమంది పిల్లలు పని చేస్తున్నారు, మా ఆయన పగలు సాయంకాలం చాకరీ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, ఏం మిగిలి చావట్లేదు అని ఇంట్లో స్త్రీ అనుకుంటుంది. కానీ దేవుని బిడ్డలారా, అదే స్త్రీ జ్ఞానంగా తెలివిగా ఖర్చు పెట్టే విషయంలో కానీ, సంపాదించే విషయంలో కానీ, బిడ్డలను పోషించుకునే విషయంలో కానీ, సమకూర్చుకునే విషయంలో కానీ తెలివి కలిగి ఆమె ప్రవర్తిస్తే తన కుటుంబంలో సంపద సమకూర్చబడుతుంది. తెలివి లేకుండా నువ్వు పెట్టే ఖర్చు కంటే అధిక ఖర్చు పెట్టి, నువ్వు ఇచ్చేదానికంటే అధికంగా ఇచ్చి, తెచ్చుకునే కాడ కొంత అయితే మరికొంత తెచ్చుకుంటే నీకు అప్పుల పాలుగా ఏమవుతావు? కనుక ఇంట్లో స్త్రీ పాత్ర చాలా తెలివిగా జ్ఞానముగా ప్రవర్తించాలి.
అప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుంది, దేవుళ్ళలో కట్టబడుతుంది. అలాగే నీ తెలివిని బట్టి దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక.